సింగరేణి భవన్లో ఐఎన్టీయూసీ యూనియన్ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం దుర్మార్గమైన చర్యని ఐఎన్టీయూసీ సమావేశం ఏర్పాటు కోసం సింగరేణి భవన్ను అనుమతించిన అధికారులపై యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సింగరేణి క్యాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి మడి అలగౌడ్ బ్రాంచ్ కార్యదర్శి ఆర్ఎల్ఈ పోషంలు డిమాండ్ చేశారు. ఆదివారం గోదావరి కని భాస్కర్రావు భవన్లో జరిగిన ఏఐటీయూసీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ 135 ఏండ్ల సింగరేణి చరిత్రలో ఏ యూనియన్ సింగరేణి భవన్లో సమావేశాలు పెట్టిన సందర్భాలు లేవని పేర్కొన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అండ చూసుకుని ఐఎన్టీయూసీ నాయకులు జనక్ ప్రసాద్ వారి కార్యకర్తల సమావేశం ఏర్పాటు కోసం సింగరేణి భవన్ను అక్రమంగా వాడుకోవడాన్ని వ్యతిరేకిస్తున్నామని, ఇది సింగరేణి కంపెనీని కార్మికులను మరియు C&MDని అవమానపరిచి అగౌరవపరిచారని వారు పేర్కొన్నారు. కార్మికుల సమస్యలపై సమీక్ష నిర్వహించేందుకు సింగరేణి భవన్లో జరిగిన ఐఎన్టీయూసీ కార్యకర్తల సమావేశంలో C&MD కుర్చీలో జనక్ ప్రసాద్ కూర్చొని సమీక్ష నిర్వహించడాన్ని అధికార అహంకారమని, దీనిపై కార్మిక వర్గం ఖండన చేస్తున్నారని పేర్కొన్నారు. ఐఎన్టీయూసీకి సమావేశం ఏర్పాటు కోసం సింగరేణి భవన్ అనుమతి ఇచ్చిన అధికారులపై యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సింగరేణిలో డైరెక్టర్లు రావడం, C&MD అవన్నీ వివిధ రకాలుగా ట్రాన్స్ఫర్లు అవ్వడం పోవడం జరుగుతున్న క్రమంలో మొన్న C&MD గారు కొత్తగా వచ్చిన సందర్భంలో డైరెక్టర్ దగ్గర కూడా మొన్న ఏదైతే కార్మికుల దానిలో మొన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో మన సింగరేణి నుంచి ఎవరైతే ఎలక్షన్ల వరకు పోయిరో వారికి గవర్నమెంటుకు వాళ్ళకు టీచర్లకు కానీ రెవెన్యూ వాళ్ళకి ఎట్లా ఏ విధంగానైతే ఓడి ఇస్తున్నారో అదేవిధంగా మన సింగరేణి నుంచి పోయిన వారందరికీ కూడా ఎలక్షన్లో డ్యూటీకి పోయిన వారందరికీ కూడా మొత్తము అదే విధంగా మనకు వర్తిస్తుందని చెప్పి డైరెక్టర్ ఒప్పుకోవడం జరిగింది. అట్లానే సింగరేణి మనకి ఏదైతే మెడికల్ ఇన్వాలిడేషన్ అయిన వారందరికీ మొన్న ఏదో చిన్న దానిలో పొరపాటులో రావడం వలన కొంతమంది అధికారులు అది తెలిసో సరే ఏదైతే కానీ ఏదైతే సర్వీస్ ఆపుకుంటారు కొడుకు ఉద్యోగం వచ్చినాక వారికి ఆ సర్వీస్ డబ్బులు ఇస్తారు అనేది పాత లాగానే మొన్న కూడా మాట్లాడడం జరిగింది. వారందరికీ ఏ నిబంధన లేకుండా పూర్తిగా సర్వీస్ చేసిన వాళ్లకు టోటల్గా డబ్బులు ఇస్తారు. మెడికల్ ఇన్వాలిడేషన్ ఏదైతే వైరో వారికి ఒక సర్వీస్ ఆగుతుంది, అబ్బాయికి ఉద్యోగం వచ్చినాక అవి ఇస్తారు. ఏదైతే దీపావళి బోనస్ కానీ ప్రాఫిట్ బోనస్ కానీ అవన్నీ కూడా ఇవ్వడానికి ఒప్పందం జరిగింది. మెడికల్లో ఏదైతే మన మైనింగ్ స్టాఫ్ వీరికి కూడా ఈ E&MD వారికి కూడా సర్క్యులర్ త్వరలో వస్తుంది.